ఇవాల్టి నుంచి ఇండియాది న్యూజిలాండ్తో ఫస్ట్ T20 మ్యాచ్ స్టార్ట్. మరి తిలక్ వర్మ లేడు కదా, నెంబర్ 3 ఏ బ్యాటర్ వెళ్ళబోతున్నాడు సూర్య ఆల్రెడీ రివీల్ చేశాడు. మరి ఎవరా బ్యాటర్, ఎందుకు ఆ బ్యాటర్ అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సూర్యకుమార్ యాదవ్ ఎందుకు రన్స్ కొట్టట్లేపడని ఆలోచించే మీరు లాస్ట్ 1 year నుంచి అపోజిషన్ తన బ్యాటింగ్లో ఒక కోడ్ క్రాక్ చేశారు స్కోరింగ్ ఏరియాస్. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫైనలీ ఫస్ట్ T20 నాగ్పూర్, పెద్ద గ్రౌండ్. మరి ఓడిఐలో మొత్తం డామినేట్ చేశారు న్యూజిలాండ్. మరి T20లో ఇండియాకి గట్టి పోటీ ఇస్తానికి ఆ సత్తా ఉందా ఈ టీం దగ్గర? అండ్ ఫైనల్లీ ఇండియా ప్లేయింగ్ 11, గ్రౌండ్ కండిషన్, పిచ్ ఎలా ఉండబోతుంది, అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఆలస్యం చేయకుండా ఫటాఫట్ మాట్లాడేసుకుందాం. ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇండియాస్ డామినెన్స్ ఇన్ T20 ఫార్మాట్. ఇండియా T20 ఫార్మాట్లో మాత్రం డామినేట్ చేస్తున్నారు. జస్ట్ బ్రేక్ డౌన్ థింగ్స్ మీకు చూపిస్తానికి గౌతమ్ గంభీర్ కోచ్ కింద వచ్చిన తర్వాత డిఫరెంట్ ఫార్మాట్స్, 3 ఫార్మాట్స్లో ఎగ్జాక్ట్లీ 6 సిరీస్ ఆడారు ఇప్పుడు దాకా. టెస్ట్లో, ఓడిఐస్లో, T20స్లో బ్రేక్ డౌన్ చేసి మీకు స్టార్ట్ చేస్తున్న స్క్రీన్ మీద చూడండి. టెస్ట్లో 6 సిరీస్లో ఆడారు. విక్టరీ పర్సెంటేజ్ ఎంత? 33. ఓడిఐస్లో 50% గెలిచారనమాట మ్యాచ్లు. అండ్ T20స్కి వచ్చేస్తే 100% గెలిచారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇట్స్ నాట్ ఈజీ పొట్టి ఫార్మాట్లో గెలవాలంటే. అండ్ గంభీర్కి వేరే ఫార్మాట్స్లో అనుభవం లేదు, కానీ T20 ఫార్మాట్లో తను ఇంతకుముందు ఫ్రాంచైజీకి మెంటర్ కింద, కోచ్ కింద ఉంటాం చూసాము. హీ హస్ సీన్ సక్సెస్ దేర్ అండ్ హీ హస్ బీన్ ఎ క్యాప్టెన్ ఆఫ్ KKR కూడా, అక్కడ కూడా సక్సెస్ చూశాడు. సో హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ ఈ ఫార్మాట్లో డెఫినెట్లీ. సో మొత్తానికి రిజల్ట్స్ చాలా మంచిగా వచ్చినాయి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకో చాలా ఇంట్రెస్టింగ్ స్టార్ట్ మీకు చూపిస్తా చూడండి. లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి ఈ T20 వరల్డ్ కప్ దాకా ఈ సైకిల్లో ఇండియా T20 ఫార్మాట్లో హాస్ గాట్ ద హైయెస్ట్ విన్ పర్సెంటేజ్ ఆఫ్ 85%. ఇది జోక్ కాదు, ఇది అండర్ గౌతమ్ గంభీర్, అండర్ సూర్యకుమార్ యాదవ్ అండ్ టీమ్ కూడా యునైటెడ్గా ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేస్తున్న మ్యాసివ్ ఇది. నెంబర్ 2 ఎవరో తెలుసా? ఆస్ట్రేలియా 80%. అండ్ నెంబర్ 3 న్యూజిలాండ్ 68%. ఇక్కడ కూడా దే ఆర్ నాట్ ఫార్ బిహైండ్. అంటే దే నో హౌ టు ప్లే T20 ఫార్మాట్లో కూడా, వాళ్ళ దగ్గర కూడా మంచి టీం ఉంది. ఇది ఐ వాంటెడ్ టు షో యూ దిస్. మొత్తానికి ఇండియా డామినేట్ చేశారు ఈ ఫార్మాట్లో మొత్తం లాస్ట్ 1 year నుంచి. సో నిన్న సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు యాజ్ అ క్యాప్టెన్ మ్యాచ్ కంటే ముందు. దాంట్లో తను అడిగారు నెంబర్ 3 బ్యాటర్ ఎవరు రాబోతున్నారు, బికాస్ తిలక్ వర్మ లేడు కదా అని చెప్పేసి. జనరలీ సూర్య ఎప్పుడు ప్లేయింగ్ 11లో చేంజెస్ ఎప్పుడు చెప్పడు, కానీ నిన్న రివీల్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ శ్రేయస్ అయ్యర్, ఇట్స్ గోయింగ్ టు బి ఇషాన్ కిషన్ అని చెప్పేసి. దానికి రీజన్ ఏం చెప్పాడంటే, వరల్డ్ కప్ స్క్వాడ్లో ముందు నుంచే ఇషాన్ కిషన్ ఉన్నాడు. సో తనకి గేమ్ టైం కావాలి కదా, డొమెస్టిక్లో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి తిలక్ వర్మ ఫిట్ అయిపోయిన తర్వాత మోస్ట్ లైక్లీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు, రిహాబ్ చేస్తున్నాడు. మోస్ట్ లైక్లీ లాస్ట్ T20 న్యూజిలాండ్ సిరీస్కి లేకపోతే వరల్డ్ కప్ కంటే ముందు హీ విల్ బీ ఫుల్లీ రికవర్డ్. ఒకసారి తన స్క్వాడ్లో వచ్చిన తర్వాత శ్రేయస్ అయ్యర్ బయటకు వెళ్ళిపోతాడు కదా, అందుకనే తను ఏమన్నా అంటే వీఆర్ గోయింగ్ టు గివ్ గేమ్ టైమ్ టు ఇషాన్ కిషన్. చాలా రోజుల నుంచి ఇండియాకి వెయిట్ చేస్తున్నాడు, డొమెస్టిక్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు. సో నెంబర్ 3 ఇషాన్ కిషన్ అని చెప్పేసి రివీల్ చేశాడు. సో ఇవాల్టి మ్యాచ్లో మీరు నెంబర్ 3 ఇషాన్ కిషన్ని చూడబోతున్నారు. అండ్ నౌ కమింగ్ టు బిష్నాయ్, ఇదే సేమ్ కేస్. తను కూడా వరల్డ్ కప్ స్క్వాడ్లో లేడు. వాషింగ్టన్ సుందర్ ఫిట్ అయిపోతే తిని కూడా స్క్వాడ్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. కానీ వాషింగ్టన్ సుందర్ది ఇంకా న్యూస్ ఏం రాలేదు, తను ఫిట్ అవుతాడా లేదా ఎవరికి తెలియదు ఇంకా. సో దట్ ఈస్ ద అప్డేట్. అయితే ఇప్పుడు మనం సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే సూర్య ఈజ్ 1 బ్యాటర్ ఇన్ ద స్క్వాడ్. ఫామ్లో లేడు, మిగతా వాళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు టీంలో. అయితే సూర్య ఎందుకు రన్స్ కొట్టట్లే అని అందరికీ తెలుసు, కానీ ఎందుకు కొట్టట్లే అది డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సూర్యకుమార్ యాదవ్ T20 ఫార్మాట్లో ఇండియాకి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్, దీంట్లో డౌటే లేదు. ఇన్ఫ్యాక్ట్ ICC ర్యాంకింగ్స్లో కూడా తను చాలా రోజు నెంబర్ 1 ర్యాంకింగ్లో కూడా ఉన్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఎగ్జాక్ట్లీ November-December 2024 నుంచి తన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అండ్ దీనికి కారణము ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు షో యూ. నేను థరోలీ చాలా ఇన్ డీటెయిల్ అంతా మొత్తం డేటా స్టడీ చేశాను. సూర్య ఎందుకు అవుట్ అవుతున్నాడు, ఎట్లా అవుట్ అవుతున్నాడో. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు షో యూ. అయితే సూర్య లాస్ట్ 19 innings కరెక్ట్గా 18 times ఫాస్ట్ బౌలర్కి అవుట్ అయ్యాడు. ఒక్కటేసారి స్పిన్నర్కి అవుట్ అయింది. సో స్పిన్నర్ కాదు ప్రాబ్లం తనకి, ఫాస్ట్ బౌలర్. నెంబర్ 1 పాయింట్ ఇక్కడ. ఇంకోటి, ఈ 19 innings తను 16 times క్యాచ్ అవుట్ అయ్యాడు. రన్అవుట్లు, LBW, బోల్డ్ ఇవన్నీ ఎక్కువ అవ్వలే, ఓన్లీ 2 సార్లే అయ్యాడు మిగతా అవుట్, మిగతా అన్ని క్యాచ్ అవుట్. అయితే ఒక్కసారి వ్యాగన్ వీల్ చూడండి, దీంట్లో ఏదో హైలైటెడ్ పాయింట్స్ ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ క్యాచింగ్ ఏరియాస్. ఇందా చెప్పానా 19 innings 16 times క్యాచ్ అవుట్ అయ్యాడని. ఆ 16 times ఎట్లయితే క్యాచ్ అవుట్ అయ్యాడో ఈ ఏరియాస్ ఇది.
షార్ట్ ఫైన్ లెగ్లో ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు, షార్ట్ స్క్వేర్ లెగ్, డీప్ స్క్వేర్ లెగ్, థర్డ్ మెన్, పాయింట్, మిడ్ ఆఫ్ మిడ్ ఆన్. సో ఈ ఏరియాస్లో ఎక్కువ క్యాచ్ అవుట్ అయ్యాడు ఈ ఫ్లిక్ ఇదన్నీ. ఎందుకంటే సూర్య ఫేవరెట్ షాట్ ఏంటి, ఇది రాగానే జరిగి కీపర్ తలపై నుంచి స్క్వేర్ లెగ్ పై నుంచి. ఇది క్యాప్టెన్స్ గమనించేశారు. తనకి ఏం చేశారంటే ముందు ఫీల్డర్ ముందు పెట్టి తన బ్యాటింగ్ రాగానే వెనకాల పెట్టేస్తున్నారు ఫీల్డర్స్ని. అండ్ ఆ బాల్ కిందకి వెళ్తానికి బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేయకలే, స్టంప్ మీద గుడ్ లెంత్ వేస్తున్నారు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్లోర్ వన్స్ వేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి కొడతానికి వెళ్ళి షార్ట్ ఫైన్ లెగ్లో పేస్ తగలక ఎడ్జ్లు తీసుకొని ఫ్లిక్ ఆడినప్పుడు లీడింగ్ ఎడ్జ్ స్టంప్స్ మీద గుడ్ లెంత్ వేస్తున్నారు. సో ఇట్లా చేశారనమాట. సో అందుకనే సూర్య కన్సిస్టెంట్గా రన్స్ కొట్టలేపారు. ఇనిషియల్లీ వెళ్ళంగానే తను అగ్రెసివ్ ఆడతాడు, ఎప్పుడు ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ అవుట్ అయ్యాడు. సో దిస్ హ్యాస్ బీన్ ద ప్రాబ్లం. ఊరికనే సూర్యకి రన్స్ తగలకలే అని కాదు, అపోజిషన్ ప్లాన్ చేసి తనకి బౌలింగ్ చేస్తున్నారు. దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అయితే ఇప్పుడు సూర్య హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. హీ హ్యాస్ టు ఫైండ్ హిజ్ ఓన్ వే. అది కూడా చాలా ఫాస్ట్. ఎందుకంటే యాజ్ ఎ క్యాప్టెన్ తను కూడా రన్స్ కొడుతుంది. ఎందుకంటే తిను ఒక్కడే ఫామ్లో లేడు, టీంలో అందరు మిగతా బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వెరీ క్రూషియల్, ఎందుకంటే తిలక్ కూడా ఇంజురీ తర్వాత వస్తే తను కూడా కొంచెం టైం తీసుకుంటారు. అందుకని సూర్యాస్ ఫామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మొత్తం యాజ్ ఎ లీడర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ షూర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది సంగతి మొత్తం తెలిసింది కదా ఇప్పుడు మీకు. ఎనీవేస్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ చెప్పండి సూర్య టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫామ్. ఐ విల్ లుక్ ఎట్ ఇట్ కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం నాగ్పూర్లో ఫస్ట్ T20 ఇన్ డీటెయిల్ పిచ్ మొత్తం ప్లేయింగ్ 11 కూడా డిస్కస్ చేద్దాం. కమ్ ఆన్ లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో ఫస్ట్ T20 నాగ్పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆడుతున్నారు. చాలా పెద్ద గ్రౌండ్ ఇది, దాంతోపాటు పిచ్ కూడా కొంచెం స్లో ఉంటుంది, క్లే యూజ్ చేస్తారు, రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ బ్యాటింగ్ అంత ఈజీ ఉండదు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం అవుట్ ఆఫ్ 12 మ్యాచెస్ 8 టైమ్స్ గెలిచారు. సెకండ్ బ్యాటింగ్ టీమే ఓన్లీ 4 టైమ్సే. సో విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఇంతకుముందు స్కోర్స్ కూడా ఐ హ్యావ్ సీన్. అండ్ దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్కోర్ కార్డ్ మీ ముందుకు తీసుకొచ్చే ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ అయింది ఇక్కడ ఇంతకుముందు. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 126 కొడితే ఇండియా 79 ఆల్అవుట్. దాని తర్వాత ఇంకొక నాకు మెమరీ ఉంది గ్రౌండ్లో, ఐపీఎల్ మ్యాచ్ కూడా 2011లో ఆడినప్పుడు సిఎస్కే వర్సెస్ డెక్కన్ చార్జర్స్. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ దే గాట్ 138. అక్కడ కూడా స్లో వికెట్. డెక్కన్ చార్జర్స్ లాస్ట్ ఓవర్లో మేము కొట్టాం. ఐ గాట్ 50+ రన్స్, 55 కొట్టా ఆ మ్యాచ్లో. ధోని వెనకాల నుంచి క్యాప్టెన్సీ చేశారు, చాలా కష్టం చేశారు నా పని రన్స్ కొడతానికి. మొత్తం మ్యాచ్ అయితే గెలిచాం లాస్ట్ ఓవర్లో. అయితే వై ఐఎమ్ టెలింగ్ యూ ది స్కోర్ కార్డ్ ఇస్ లో స్కోరింగ్ గ్రౌండ్. యావరేజ్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి 154. జనరల్లీ 200 అట్లా ఉంటాయి ఇండియాలో పిచ్చెస్ గ్రౌండ్స్ అని. ఇది పెద్ద గ్రౌండ్, స్లో పిచ్. సో నాకు అనిపిస్తుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 కొడితే ఇట్ మైట్ బి ఎ విన్నింగ్ స్కోర్. అలాంటి పిచ్ అనమాట ఇది. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. సో ఈ పిచ్ని దృష్టిలో పెట్టుకుంటూ వాట్ విల్ బీ ద ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ మనం న్యూజిలాండ్తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రాబబుల్ ప్లేయింగ్ 11. డెవెన్ కాన్వే అట్ ద టాప్, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ న్యూజిలాండ్కి. ఎందుకంటే ఇండియాలో ఆడిన అనుభవం మ్యాక్సిమం ఉంది, యావరేజ్ కూడా చాలా బాగుంది తనది, స్పిన్ చాలా మంచిగా ఆడతాడు, హీ బికమ్స్ వెరీ క్రూషియల్. దాని తర్వాత వచ్చి మిచెల్ శాంట్నర్, తనకి చాలా మంచి కంట్రోల్ ఉంది. ఈ పిచ్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి రైట్ హ్యాండ్ బ్యాటర్స్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎవరున్న గ్రౌండ్ పెద్దది కాబట్టి తను ఈజీగా 6లు కొడతాం, అంత ఈజీ కాదు. తన కంట్రోల్ చాలా ఉంటుంది, గేమ్ని కంట్రోల్ చేస్తాడు మిడిల్ ఓవర్స్లో కూడా. అండ్ పవర్ ప్లేలో కూడా వేస్తాడు అప్పుడప్పుడు బౌలింగ్ తను. అండ్ నౌ కమింగ్ టు ఫాస్ట్ బౌలర్స్లో జేకబ్ డఫీ. రైట్ నౌ ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 2 పొజిషన్ ఉన్నాడు. సాలిడ్ నెంబర్స్ ఉన్నాయి తిన్నాయి, అట్లా ఇట్లా కూడా కాదు. మంచిగా షేప్ చేస్తాడు, స్లోర్ వన్స్ మంచిగా వేస్తాడు, బ్యాక్ ఆఫ్ ద లెంత్ వేస్తాడు, స్వింగ్ చేస్తాడు. అండ్ లాస్ట్లో యార్కర్స్ కూడా చాలా మంచిగా వేస్తాడు. అందుకనే తనకు అన్ని వికెట్స్ ఉన్నాయి. ఊరికనే ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 2 లేడు. ఫస్ట్ వరుణ్ చక్రవర్తి, తర్వాత తిను. సో ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ న్యూజిలాండ్కి. అపార్ట్ ఫ్రమ్ మధ్యలో డారెల్ మిచెల్, బ్యాటర్స్ వీళ్ళందరూ ఉన్నారు, కానీ పవర్ హిట్టర్స్ లేరు. ఇది ఒక వీక్ పాయింట్ న్యూజిలాండ్కి. ఏంటంటే వన్డే ఫార్మాట్లో టైం ఉంది, స్వీప్స్ ఆడతారు, రివర్స్ స్వీప్, రన్ ఏ బాల్, 110, 120 స్ట్రైక్ రేట్. కానీ T20 క్రికెట్లో 160, 170, 180 స్ట్రైక్ రేట్ కొట్టాలి. అలాంటి ప్లేయర్స్ న్యూజిలాండ్ స్క్వాడ్లో మిస్సింగ్ ఉన్నారనమాట. అదొక్కటి బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. బౌలింగ్ మాత్రం సుపీరియర్ ఉంది. మ్యాట్ హెన్రీ, ఇందా చెప్పినట్టు శాంట్నరు, జేకబ్ డఫీ, మిగతా స్పిన్నర్స్ కూడా మంచిగా ఉన్నారు. ఇస్సోడి తను కూడా మంచిగా వేస్తాడు, లెగ్ స్పిన్నర్. ఈ పెద్ద గ్రౌండ్లో ఎఫెక్టివ్ ఉంటాడు. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూజిలాండ్. నౌ కమింగ్ టు ఇండియా ప్లేయింగ్ 11. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇక్కడ నెంబర్ 3 ఆల్రెడీ ఇషాన్ కిషన్ అని చెప్పేశాడు. ఇక్కడ మీకు క్వశ్చనబుల్ ఏంటంటే, బికాజ్ ఇందా చెప్పగా స్పిన్ పిచ్ ఉండొచ్చు అని, ఇక్కడ స్లో ఉండొచ్చు. అట్లా ఉంటే మాత్రం ఇద్దరు కాదు స్పిన్నర్స్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కన్ఫర్మ్. థర్డ్ స్పిన్నర్ కూడా ఆడిపియాల్సి వస్తుంది. అప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ని తక్కువ చేసి హర్షదీప్ ప్లేస్లో ఏమన్నా కుల్దీప్ యాదవ్ని ఆడిపిస్తారల్లా, లేకపోతే రింకు ప్లేస్లో ఒక బ్యాట్స్మెన్ని తక్కువ చేసి కుల్దీప్ని ఆడిపిస్తారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇది ఒకటే ఉంటుంది. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఇండియన్ టీమ్ నుంచి అట్ ద టాప్ అభిషేక్ శర్మ. ఇలాంటి స్లో వికెట్స్లో పవర్ ప్లేలో అటాక్ చేయాలి.
ఫాస్ట్గా రన్స్ వస్తే అప్పుడు యూ కెన్ రీచ్ దట్. ఇందా చెప్పగా 160 మార్క్ రీచ్ అవ్వాలంటే పవర్ ప్లేలో పవర్ఫుల్ స్టార్ట్ ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. అండ్ దాని తర్వాత మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఆప్షన్, బికాస్ స్లో వికెట్ కాబట్టి వరుణ్ చక్రవర్తి బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 వరుణ్ చక్రవర్తి, బ్యాటింగ్లో ఏమో అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరూ అన్డౌటెడ్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రన్స్ ఆపటమే కాదు, వరుణ్ చక్రవర్తి వికెట్స్ కూడా తీస్తాడు. అండ్ ఇంకో థర్డ్ ప్లేయర్ ఐ విల్ గో విత్ బూమ్రా. ఈ పిచ్లో స్టార్టింగ్ పవర్ ప్లేలోనే కాదు, డెత్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాల్ కొంచెం రివర్స్ కూడా అవుతుంది, యార్కర్స్ ఆ స్లోర్ వన్ వేస్తాంలో యూ నో వాట్ బూమ్రా క్యాన్ డూ. సో ఇండియా బౌలింగ్ అటాక్ కంపారేటివ్ న్యూజిలాండ్తో స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు T20 ఫార్మాట్లో బూమ్రా ఉన్నాడు, మధ్యలో వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. న్యూ బాల్ తీస్తాడు, మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తాడు. సో ఈ స్ట్రెంగ్త్ వన్డేలో మిస్సింగ్ అనిపించింది, ఈ T20 ఫార్మాట్లో ఉంది. ఎక్స్పీరియన్స్ ఉంది, ఫామ్ ఉంది, కన్సిక్యూటివ్ అన్ని బైలాటరల్స్ గెలిచేసి వస్తున్నారు. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ స్క్వాడ్. సో నా ఇది సంగతి, బోత్ ద ప్లేయింగ్ 11s ప్లేయర్స్ గురించి అన్ని మాట్లాడడం కదా. ఇప్పుడు మ్యాచ్ ప్రెడిక్షన్, ఈ ఫస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో చాలామంది అనొచ్చు ఓడిఐ ఫార్మాట్లో డామినేట్ చేస్తారు న్యూజిలాండ్, ఇక్కడ కూడా గట్టి పోటీ ఇస్తారు. ఎస్, గట్టి పోటీ డెఫినెట్లీ ఇస్తారు. చూసారు కదా విన్ పర్సెంట్ 68 దాకా ఉంది వాళ్ళది. థర్డ్ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు దాకా, లాస్ట్ వరల్డ్ కప్ నుంచి ఇప్పుడు దాకా పోటీ ఇస్తారు. కానీ మ్యాచ్ గెలిచేది మాత్రం ఇండియా అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా హ్యాస్ అ మచ్ బెటర్ బౌలింగ్ అటాక్, బ్యాటింగ్లో కూడా డామినేట్ చేసి పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. అందుకని ఐ ఫీల్ క్లోజ్ మ్యాచ్ అయినా ఇండియా టు విన్ ద ఫస్ట్ T20I. మరి మీరేమంటారు ఈ మ్యాచ్ గురించి కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైజ్, ఐ హోప్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే కైండ్లీ డు దట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.